సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. ఇక్కడ ముంబై హీరోయిన్ టార్చర్ గురైన కొంతమంది ఇక్కడ వైసీపీ నాయకుల ద్వారా, అలాగే అధికారులు కూడా ఉన్నారటండి, పోలీస్ అధికారులు. అవును. ఆ చట్ట ప్రకారం ఏంటి సార్, అది మీకు తెలిసినంత విషయం ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ ఉమ్, ఇటీవల కాలంలో మారినటువంటి చట్టంలో బిఎన్ఎస్ లో ఎవరినైనా కానీ ఒక మహిళని వివాహం చేసుకుంటానని చెప్పేసి నమ్మించి తర్వాత ఆ అమ్మాయి వివాహం చేసుకోమని అడిగితే ఉమ్, నిరాకరిస్తే బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 69 ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానాలు ఉంది. దీంట్లో కూడా ఓకే. ఈ ముంబైకి సంబంధించిన నటి ఏం జరిగింది, హైదరాబాద్ లో ఒక వివాహంలో మరి ఉమ్, వైఎస్ఆర్సీపీలో 2014 సంవత్సరంలో ఎమ్మెల్యేగా, పెనుమలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి విద్యాసాగర్ వైఎస్ఆర్ తరఫున అవునండి. ఉమ్, ఆయనకి ఈ యొక్క ముంబై నటికి మధ్య ప్రేమ ఏర్పడటం, అనేక కాలం ఉండటం, తర్వాత వివాహం చేసుకోమని ప్రెజర్ చేస్తే ఉమ్, ఎన్నికల ముందు వివాహం చేసుకోమని ప్రెజర్ చేస్తుంది కాబట్టి ఏమైనా కానీ ఈ విషయం వెలుగు చూస్తే ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుందని చెప్పేసని వార్తల్లో వచ్చిన దాని ప్రకారం ఆనాడు ఉమ్, వైఎస్ఆర్సీపీ సకల శాఖ మంత్రి గారిని ఆశ్రయించడం, ఆయన ఉమ్, మరి ఐపీఎస్ అధికారులు సైతం గత 5 సంవత్సరాల పీరియడ్లో, వైఎస్ఆర్సీపీ ఉమ్, పీరియడ్లో పాపం క్రియాశీలకంగా ఎవరైతే వ్యవహరించారని చెప్పేసి చెప్తూ ఉన్నారో, క్రాంతి రాణా తాత కానీ, ఉమ్, డీసీపీగా ఉన్నటువంటి విశాల గున్ని కానీ, వీళ్ళకి ఆ యొక్క అంశాన్ని పురమాయించి దాన్ని ఏ విధంగా అయినా కానీ దాన్ని కంట్రోల్లో పెట్టండి, ఏ విధంగా ఉమ్, అయినా కానీ ఇది వెలుగు చూడకుండా చూడండి అన్నప్పుడు పాపం వీళ్ళ యొక్క డైరెక్షన్స్లో పోలీస్ అధికారులు బాంబే వెళ్ళటం, ముంబై వెళ్ళటం, అక్కడ ఉమ్, ఏదో అంతర్జాతీయ తీవ్రవాదులను పట్టుకున్నట్టుగా ఆమెని, ఆమె కుటుంబ సభ్యుల్ని ఫ్లైట్లో ఉమ్, వెళ్ళి తీసుకురావడం, ఫ్లైట్లో వెళ్ళి ఉమ్, తీసుకురావడం, అలాగే ఇక్కడ కోర్టులో పెట్టడం, కోర్టులో పెట్టి వాళ్ళ మీద 2/2/24 ఉమ్, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఇప్పించడం జరిగింది. వాళ్ళు బెయిల్ ఉమ్, మీద కూడా వీళ్ళే తీసుకురావడం జరిగింది. ఉమ్, తీసుకొచ్చేసిన తర్వాత ఆమెను అక్రమంగా ఒక 15-20 రోజుల పాటు అక్కడ నిర్బంధించారు, భయపెట్టేసి తెల్ల ఉమ్, కాగితాల మీద సంతకాలు పెట్టుకొని ఏదో ఒప్పుదల రాయించారని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఉమ్, కూడా నేరపూరితమైనవి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక తప్పుడు కేసు నమోదు చేసి దాని మీద ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఒక ఇలాంటి చిన్న నేరంలో ఏ ఫ్లైట్లో వెళ్ళిన సంఘటనలు ఉన్నాయా, అంత ఆతృతగా ఉమ్, అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయా, దానికి పోలీస్ అధికారులు సైతం ఒక టీముని కేటాయించిన సంఘటనలు ఉన్నాయంటే అవన్నీ ఉమ్, లేవనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. కానీ దీంట్లో అంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించి దీంట్లో ఉమ్, అరెస్ట్ చేయడం కానీ, రిమాండ్ ఇప్పించడం కానీ, మళ్ళీ వాళ్లే బెయిల్ పెట్టేసి జైల్లో మాట్లాడేసి, అమ్మా నీకు నువ్వు గనక నీ పద్ధతి మార్చుకుంటే బెయిల్ మీద తీసుకొస్తాం, లేకపోతే అని బెదిరించడం, బయటకు వచ్చిన తర్వాత ఉమ్, కూడా వాళ్ళు బయటకు వచ్చి ఏమైనా నోరు ఇప్పుతారేమో అని చెప్పేసి అక్రమంగా నిర్బంధించడం, ఆమె దగ్గర ఉమ్. కాగితాలు రాయించుకొని ఒక భయానక పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అంటే ఓకే. ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలన్నీ కూడా పోలీస్ అధికారులు వాళ్ళ విధులను మరిచిపోయి ఉమ్, వాళ్ళ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. అక్రమంగా నిర్బంధించడం అనేది కూడా, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కూడా, అది ఉమ్, 127(4) కింద, బిఎన్ఎస్ కింద అది నేరం. దానికి 5 సంవత్సరాలు పైబడి వరకు తక్కువ కాకుండా శిక్ష వేయొచ్చు. కానీ ఈ అలా పోలీస్ అధికారులు. కాకుండా ఉమ్, ఇది ఒక కిడ్నాప్ కింద కూడా మనం పరిగణ తీసుకోవాలి. ఎప్పుడైతే ఒక మహిళని, లేకుంటే ఆ మహిళకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని అక్రమంగా నిర్బంధించేసి ఒక ఉమ్, ప్రాంతంలో దాచిపెట్టారంటే ఇది ఎత్తికెళ్ళడం తప్ప ఇంకేముంది. అవును. కాబట్టి అక్రమ కేసులు పెట్టడం, లేదంటే అక్రమంగా నిర్బంధించడం, ఆడవాళ్ళని ఉమ్, నిర్బంధించడం, బెదిరించడం, బలవంతంగా రాయటం, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక ఉమ్. చర్యలు అనేది మనకు స్పష్టంగా చట్టం చెప్తుంది. వాటికి తగిన శిక్షలు ఉన్నాయి. దీంట్లో కూడా ఓకే. అదే జరిగింది.
అయితే ఉమ్, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ అంశాలు వెలుగు ఉమ్, చూసినాయి. ఎందుకంటే అవును. గత ప్రభుత్వ హయాంలో ఆ నాయకులే కాబట్టి మరి అన్ని సకల శాఖ మంత్రి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకు చెప్పు చేతలు ఉన్న పోలీసులు వాళ్ళని ఎదిరించడం వాళ్ళకి సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు అవును. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? మా ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకులందరూ కూడా ప్రమాదకారులే, పోలీసులు ప్రమాదకారులే, అందరూ ఉమ్, ప్రమాదకారులే అనే పరిస్థితిని ఆ బాధితురాలు ముంబై నటి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఏర్పడిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంత భయంకరమైనటువంటి భయానక పరిస్థితిని సృష్టించేసి మహిళల మీద ఈ ఉమ్, విధంగా చేశారనేది స్పష్టం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్, ఈ ముంబై నటి ఆమె మీద పెట్టినటువంటి కేసు, అలాగనే ఆమెకు జరిగిన అన్యాయం, ఉమ్, ఆమె పట్ల వ్యవహరించినటువంటి వ్యవహార శైలి, వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరిపేసి దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇతర ఉమ్, రాష్ట్రాల్లో లేకుంటే సినీ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్లో ఒక న్యాయమైన పరిస్థితి కొనసాగుతుంది, చట్టబద్ధత ఉమ్, పాలన కొనసాగుతుందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. సరే, హోంశాఖ మంత్రులు కూడా దీని మీద పరిశీలన చేస్తాము, విచారిస్తామని చెప్పారు, అభినందనీయం. ఉమ్, కానీ ఎంత బాధాకరమైన ఆ వార్త చూసిన తర్వాత ఐపీఎస్లు, ఆల్ ఇండియా ఉమ్, సర్వీస్ సంబంధించిన వాళ్ళు, ప్రజల మెప్పు పొందాల్సిన వాళ్ళు చివరికి పాలేర్లుగా మారి ఉమ్, ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి లోనవుతున్నారంటే బాధ కలుగుతుంది. అవును. అంచేతంటే అటువంటిదే కదా ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ వాళ్ళు దాదాపుగా వాళ్ళు 62 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు ఉద్యోగాల్లో కొనసాగారు. అంటే ఒక 35 సంవత్సరాల వరకు ఉద్యోగాలు చేస్తారు. కానీ ఉమ్, రాజకీయ నాయకులు, పాలకులు ఒకసారి ఎన్నికైతే 5 సంవత్సరాల తర్వాత ఉంటాడో పోతాడో తెలియదు. అవును. కానీ ఇంతకాలం ఉమ్, పనిచేస్తాం మనం, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మనం చేసిన ప్రమాణం వేరు, మన లక్ష్యం వేరు. మన ఆల్ ఇండియా సర్వీస్ అంటే ఒక గుర్తింపు ఉంది దేశవ్యాప్తంగా అనేది విషయాన్ని మర్చిపోయి వీళ్ళు ఉమ్, ఐఏఎస్‌లేమో ఐఆర్ఎస్ అని, ఐపీఎస్‌లేమో వాళ్ళు ఇంకా అసలు మాకు చట్టాలేం అవసరం లేదు. ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తామని చెప్పేసని ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో అయితే డీజీపీ లాంటి వాళ్ళు కూడా హైకోర్టుకి ఉమ్, వెళ్ళిపోయి సిఆర్‌పిసి ఆనాడు సిఆర్‌పిసి 151 అంటే ఏంటో కోర్టులో చదివించే ఉమ్, పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం. ఇప్పుడు ఉమ్, ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి ఉమ్, వీళ్ళందరూ 16 ఐఏఎస్‌లని మీరు ఆఫీస్‌కి ఉమ్. వచ్చి డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయమంటున్నారు. ఎందుకు ఈ ఇటువంటి ఐపీఎస్ఎల్ని. దౌర్భాగ్యం? ఐపీఎస్‌ని, అవునండి. సీనియర్ ఐపీఎస్, డీజీపీ ఉమ్, హోదా ఉన్న వాళ్ళిద్దరు, ఏషియన్ డీజీపీ హోదా ఉన్న వాళ్ళు ఒకళ్ళు, డీఐజీ హోదా ఉమ్, ఉన్నవాళ్ళు, సీనియర్ ఎస్పీలు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళాలి వీళ్ళు అసలు? ఉమ్, ఎందుకు ఈ విధంగా ప్రజలు అసహించుకునే పరిస్థితికి వెళ్ళాలి? మీరు ఉమ్, మీ విధుల్లో మీరు చట్టాల లోబడి పనిచేస్తే ఏమవుతుందంటే, ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రంలో పనిచేస్తారు. మీరు ఆల్ ఇండియా సర్వీసు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని డిస్మిస్ చేసేంత అధికారం లేదు కదా! ఉమ్, ఆల్ ఇండియా సర్వీస్‌లో జీఓటీయో లేకుంటే హోమ్ మినిస్ట్రీయో లేకపోతే సంబంధిత కేంద్ర ప్రభుత్వమో ఇంటర్ఫియర్ అయితేంది తప్ప, మిమ్మల్ని మీరెందుకు అలాగా ఈ వార్త చూసిన తర్వాత చాలా మందికి ఈ రాష్ట్రం ఎందుకంటే వరుస ఘటనలు, ఇది ఒకటే ఘటన ఉమ్, కాదు కదా! వరుస ఘటనలు మహిళల మీద వేధింపులు గాని, ఇంకోటి గాని మొత్తం ఇవన్నీ చూసిన ఉమ్, తర్వాత రాజకీయం అంటే ఈ విధంగా ఉంటుందా? అనేటువంటి ఒక అభిప్రాయం ఓకే. దేశవ్యాప్తంగా ఉమ్, ఏర్పడతా ఉంది. ఉమ్, ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్‌లని గాని, ఐఏఎస్‌లని గాని ఇక్కడ గత 5 సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళని పక్క రాష్ట్రాల్లో ఉమ్, తీసుకోవాలంటే భయపడుతున్నారు. ఉమ్, ఉమ్, పక్క రాష్ట్రాల్లో ఓకే. తీసుకోవడాలంటే భయపడి అంటే ఈళ్ళు ఇంత విధుల్ని ఇంత దుర్వినియోగం చేస్తారు. ఈళ్ళకి ఉమ్, నిబద్ధత ఉండదు. వాళ్ళని గనక తీసుకొస్తే ఉమ్, మన రాష్ట్రంలో మన పరువు పోద్దని చెప్పేసనే పరిస్థితికి ఐఏఎస్‌లు, ఉమ్, ఐపీఎస్‌లు వచ్చారంటే బాధాకరమైన విషయం. ఏదేమైనప్పటికి కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద ఉమ్, డెఫినెట్‌గా సమగ్రమైన విచారణ జరపాలి. ఎవరైతే ముంబై నటి ఉందో ఆ ఉమ్. నటికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. అదండి. వచ్చిన డౌట్ ఏంటంటే ఈ కాంతిరాణ టాటా గాని విశాల్ గున్ని గాని మేము చెయ్యమని అనొచ్చు కదండి, ఎందుకు అలా చేశారంటారు ఇప్పుడు అన్యాయంగా ఒకటండి అక్రమంగా? ఒకటండి వీళ్ళు నిబద్ధతతో పనిచేసే ఆలోచన మర్చిపోయి
అదే. పాలకులకు పాలేరులుగా పనిచేయాలనే ఒక ఆలోచన ఎప్పుడైతే వాళ్ళ బుర్రలోకి వెళ్ళిందో ఉమ్. డెఫినెట్ గా ఇంకా చట్టాలు లేవు, నిబంధనలు లేవు, నీతి నియమాలు, నిబద్ధత అనే పదాలకి ఆ అర్థాలన్నీ కూడా మారిపోతాయండి. ఓకే. వీళ్ళు ఆ దిశలోనే ఆ రోజు చూసాం కదా, పోలీసు వాళ్ళ మీద ఉమ్. ఏమైనా విమర్శలు చేస్తే కాంతి రాణా తాత వెళ్ళిపోయి గవర్నర్కి ఫిర్యాదు ఇచ్చాడు కదా ప్రభుత్వానికి అనుకూలంగా. అవునండి. పోలీస్ సంఘం అని ఉమ్. చెప్పేసి ఇచ్చాడు కదా. అంటే అవునండి. ప్రభుత్వానికి అంత దారుణంగా దిగజారి వ్యవహరించవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రజలు అవునండి. నమ్ముతున్నారు. బ్యూరోక్రాట్స్ని, ఐఏఎస్ కానీ ఉమ్. ఐపీఎస్ కానీ, వీళ్ళు బ్యూరోక్రాట్స్, వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు, వీళ్ళు సేవా దృక్పథం ఉన్నవాళ్ళు, వీళ్ళు ప్రజలకు సేవ ఉమ్. చేస్తారు, చట్టానికి బద్దులై ఉంటారని చెప్పేసి అని దేశవ్యాప్తంగా ప్రజలు ఐఏఎస్ని అవును. ఐపీఎస్ నమ్ముతున్నారు. వాళ్ళు ఉమ్. ఇటువంటి దుర్ఘటనలు చేసిన తర్వాత ఈ రోజున ఉమ్. వాళ్ళ మీద నుండి మా నిబద్ధత, వాళ్ళ మీద నుండి మంచి భావజాలం ఈ రాష్ట్రంలో అయితే ఉమ్. పోయింది. ఈ ఓకే. రాష్ట్ర ప్రజలు పోలీసును, ఐపీఎస్‌లని నమ్మే పరిస్థితిలో లేకుండా కొందరు ఉమ్. వ్యవహరించినటువంటి వ్యవహార శైలి ఆ దిశగా అదే. మలచబడింది. ఏదేమైనప్పుడు ఉమ్. కూడాను రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి, లేదంటే రాష్ట్ర ఉమ్. ముఖ్యమంత్రి దీంట్లో జోక్యం ఉమ్. చేసుకొని డెఫినెట్‌గా దీన్ని సమగ్రంగా విచారణ జరిపి, దీనికి ఉమ్. బాధ్యులైనటువంటి పోలీస్ అధికారుల మీద కానివ్వండి, లేకుంటే ఉమ్. దీన్ని వెనక నుండి నడిపించి ఆ విధంగా ప్రోత్సహించిన వ్యక్తుల మీద కానివ్వండి, ఎవరైతే పెళ్లి చేసుకుంటానని, వివాహం చేసుకుంటానని శారీరక సంబంధాలు పెట్టుకొని చాలా కాలం గడిచిన ఉమ్. తర్వాత అది ప్రస్తావనకు వచ్చినప్పుడు తప్పుడు కేసులు పెట్టేసి, అవాస్తవికమైన ఉమ్. కేసులు ఎవరైతే కట్టారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెండోది ఆమె మీద పెట్టినటువంటి నేరపూరిత కుట్ర గాని, ఫోర్జరీ గాని, బెదిరింపులు గాని దాని మీద ఉమ్. కూడా రీఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది ఓకే. వాస్తవమైందా? లేదంటే ఇది ఉమ్. అబద్ధాలతో కూడుకుందా? అబద్ధాలతో ఫాల్స్ కేస్ వేస్తే ఫాల్స్ కేస్ అని రిఫర్ చేసేసి దానికి బాధ్యులైన ఉమ్. మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ ఓకే. దిశలో గనుక చేయకపోతే పోలీస్ వ్యవస్థ మీద, చట్టాల మీద, ఉమ్. రాజ్యాంగ హక్కుల మీద, పౌర హక్కుల మీద ప్రజలకి ఉమ్. నమ్మకం సన్నగిల్లటమే కాకుండా పూర్తిగా కోల్పోయి ఉమ్. ప్రజాస్వామ్య వ్యవస్థ మీదే విరక్తి కలిగే ఉమ్. పరిస్థితి ప్రజల్లో, ఉమ్. మహిళల్లో ఏర్పడుద్దనే విషయాన్ని ఈ ఉమ్. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గుర్తించాలి. ప్రభుత్వం కూడా గుర్తించి అటువంటి దాని ఉమ్. నుంచి దాన్ని అధిగమించడానికి కావాల్సిన చర్యలు గనుక దీంట్లో చేపడితే డెఫినెట్‌గా ఉమ్. ప్రజలకి ఓహో! ఒక చట్టబద్ధతమైన పాలన కొనసాగుతుంది. చట్టానికి లోబడి ఉమ్. పనిచేస్తా ఉన్నారంటే ఒక సదభిప్రాయం ఏర్పడటానికి దోహదపడుతుంది. అయితే సుబ్బారావు గారు, ఇక్కడ ఆ, ఈ పాత ప్రభుత్వం పెట్టిన కేసు ఈ హీరోయిన్ మీద ఇప్పుడున్న ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందంటారా? ఒకటండి, ఆ. దాంట్లో ఇప్పటికీ ఛార్జ్ షీట్ గనుక ఫైల్ చేయకపోతే, నా ఉద్దేశంలో మొన్నే ఎన్నికల ముందే ఉమ్. కాబట్టి జరిగింది. దాదాపుగా 2 నెలల్లో జరిగింది. అంటే ఇప్పటికి ఆ. దాదాపుగా 7 నెలలు. ప్రభుత్వం 4 నెలల్లోనే కూలిపోయింది కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఛార్జ్ షీట్ వేసి ఉండరు. ఛార్జ్ షీట్ ఓకే. కనుక వేయకుండా ఎఫ్ఐఆర్ స్టేజ్‌లోనే గనుక ఉంటే, దాన్ని ఉమ్. రీఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ రిపోర్ట్‌లో ఇది ఫాల్స్ కేస్ అని రిఫర్ చేయడానికి విచారణాధికారికి పూర్తి సర్వాధికారాలు ఉన్నాయి. ఓకే అండి. అప్పుడు ఉమ్. ఫాల్స్ అని రిఫర్ చేస్తే ఇంక వాళ్ళ మీద కేసే లేదు. ఉమ్. ఇన్వెస్టిగేషన్‌లో వాస్తవాలు రాలేదు, ఇది అవాస్తవమైన కేసు అని ఉమ్. ఫైనల్ రిపోర్ట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద గాని, మిస్టేక్ ఆఫ్ లా ఓకే. కింద గాని ఏదైనా ఉమ్. చేసుకోవచ్చు. ఫైనల్ రిపోర్టు ఓకే. ఫాల్స్ కేస్ అని రిఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది, ఉమ్. ఆమెని మోసం చేశారు, వివాహం చేసుకుంటామని చెప్పేసని శారీరక సంబంధాలు పెట్టుకొని ఏదైతే మోసం ఉమ్. చేశారో దాని మీద గాని, తర్వాత ఉమ్. అక్రమంగా అక్కడి నుంచి తీసుకొచ్చేసి అక్రమంగా నిర్బంధించడం గాని, భయపెట్టడం ఉమ్. గాని, కాగితాల మీద సంతకాలు చేసుకోవటం ఇలాంటియన్నీ కూడా విచారణలో వెలుగు చూసిన తర్వాత డెఫినెట్‌గా మరొక కేసు ఉమ్. పోలీసు వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. అక్రమ నిర్బంధం గాని, బెదిరించడం గాని, అవును. సంతకాలు పెట్టుకోవడం గాని ఇక్కడే జరిగినాయి. దాంతో పాటుగా ఉమ్. ఏదైతే ఈ అమ్మాయిని మోసం చేశారో దానికి 10 సంవత్సరాలు తగ్గకుండా శిక్ష ఉంది. జరిమానా ఉంది. ఓకే. కాబట్టి ఆ జరిగింది. దిశలో కూడా ఇటు ఈ కేసు కరెక్టా ఉమ్. కాదా విచారణ చేయాలి. రెండోది, ఆమెకు జరిగిన అన్యాయము, ఆమెకి జరిగిన బెదిరింపులు, ఆమె జరిగిన అక్రమ నిర్బంధము, వేధింపులు ఉమ్. దీని మీద కూడా ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు, అధికారులు ఎవరున్నారో కూడా విచారించి వాళ్ళ మీద కూడా
చట్టబద్ధంగా ఉమ్. కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టవలసిన అవసరం అయితే దీంట్లో ఉందండి స్పష్టంగా. అయితే ఈ హీరోయిన్ కి అంటే న్యాయం జరగాలని కోరుకుందాం సుబ్బారావు గారు. ఏమండి? అలాగే